బిగ్ బాస్ కూడా ఆఖరి స్టేజ్కి వచ్చేసింది. సో ఎవరి గేమ్ బాగుందనిపిస్తుంది మీకు? నాకైతే గేమ్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక విషయం చెప్తాను భయ్య, ఇంకా ఎన్నిసార్లు దొబ్బినా కానీ మారని ఒక వ్యక్తి ఉన్నాడు లోపల, వాడే పృథ్వీగాడు. వాడు మారాలి. గేమ్ పరంగా నువ్వు సింహం, నేనే ఒప్పుకుంటా. కానీ నీ మాట తీరు మారితేనే నీ ఆట తీరు మారద్దు. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుద్ది. అర్థమైందా? నీ నోరు మంచిది కానప్పుడు నీ కంపు నోరుని గౌతమ్ ఎన్నాలని భరిస్తాడు? నువ్వు పద్దాక గౌతమ్ని టార్గెట్ పెట్టుకున్నావు. నువ్వు అలా పెట్టుకోవద్దు. నువ్వు గౌతమ్తో పెట్టుకున్నాడు ప్రతివాడు బయటకు పోతాడు. ఆ విషయం తెలుసుకోవాలి. నువ్వు టాప్ 5లో ఉండాలి అనుకున్నావా, ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నావు, ఈ వారంలో నీ ఆట తీరుని బట్టే, నీ బిహేవియర్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఈ బిగ్ బాస్ 8లో కొంచెం డిసప్పాయింటెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన పృథ్వీయే. ఇంకొకరు ఏంటంటే పృథ్వీ వెనక ఉన్న తోక చొక్క అని చెప్పొచ్చు. ఈ చొక్కనే నిజంగా ఎలా సపోర్ట్ చేస్తున్నారంటే బయట పెద్ద మూన్ లైట్ లాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు అంత వెలుగు లేదురా నాయన ఆ మూన్ లైట్కి, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. నేను ఇప్పుడు మాటిస్తున్నా అందరి ముందు, ఒక్కటే ఓడు విష్ణుప్రియ, నువ్వు గనక నీలో గనక నేను ఈ వారంలో ఫైర్ చూస్తే ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తే పాలాభిషేకం చేస్తా. ఇది మట్టికి ఫిక్స్ అయిపో. నీలో ఒక్క వారం కనబడితే చాలు, నాకు మొత్తం సీజన్ అంతా కనబడలేదు, ఈ ఒక్క వారం కనబడితే చాలు, నువ్వు బయటకు రాగానే పాలాభిషేకం నేను దగ్గరుండి చేస్తా. ఇంక అంతకుమించి నో వర్డ్స్. విష్ణుప్రియ దగ్గర సత్తా ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, మాట తీరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉపయోగించుకోవట్లా. ఆ పృథ్వీ వెనకాల తోకచుక్కలా తిరుగుతుంది. కంటెంట్ ఉంటే అసలు నేను ఇప్పుడు విష్ణుప్రియాని పాయింట్అవుట్ చేయను. సూపరో డోపరో అబ్బో ఎరగదీసేస్తున్నారు అంటాను. అసలు కంటెంట్ లేకుండా తిరుగుతుంది. అదే వచ్చింది కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే విష్ణుప్రియకి అంత లేదు. లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అవ్వాలా. పృథ్వీ కూడా ఏమో పట్టించుకోడు. కానీ ఈవిడ మట్టికి ఓవర్ ఎక్స్పెక్టేషను, ఓవర్ థింకింగ్. ఏంటంటే వయసు మీద పడింది, ఏమైనా సరే ఈసారి పెళ్లి చేసుకోవాలి, అది ఈ సీజన్లో పెళ్లి చేసుకోవాలి, అది పృథ్వీ అయితే నా మొగుడు, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నట్టుగా మన అందరికి సంక్రాంతికి చేసేస్తుంటుందంట. చూద్దాం. ఇంకా ఆగట్లేదు. మరి వయసు మీద పడింది, కోరికల్ని కంట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా కరెక్ట్ చేయలేం. కాబట్టి ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, అది పర్సనల్ పర్స్పెక్టివ్. కాకపోతే ఒక్క విషయం చెప్తా, మనల్ని ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నారు వాళ్ళు. బిగ్ బాస్ అనేది పెద్ద రియాలిటీ గేమ్ షో కాబట్టి అందరిని కూడా ఎంటర్టైన్ చేయాలి, ఇచ్చి పడేయాలి. ఎవరితో అయినా సరే, నువ్వు ఎవరితో అయినా తిరుగు, ఎవరితో అయినా ఉండు, నీ 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 పర్సనల్ ఒపీనియన్. కానీ ఆడియన్స్ ఒపీనియన్కి వచ్చేసరికి నువ్వు మట్టికి పెద్ద బొక్కలా కనబడుతున్నావు అంతే. ఐ మీన్ బొక్క మీన్స్ నువ్వు పెద్ద డిజర్వ్డ్ క్యాండిడేట్లా కనబడుతున్నావు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.